వెల్కమ్ టు స్వదేశీ న్యూస్. నేను మీ కమల్. ప్రస్తుతం దేశ రాజకీయాలను ఒక కుదిపేస్తున్నది మొత్తానికి ఏంటంటే ఢిల్లీ లిక్కర్ కేసు. ఇటు ఎలక్షన్స్ టైంలో ఈ కేసు తెర మీదకి రావడం చాలా చర్చనీయాంశంగా మారింది. అటు పొలిటికల్ పార్టీలో కానీ పొలిటికల్ లీడర్స్లో కూడా చాలా తీవ్ర దుమారం రేపుతున్నైతే మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ కేసు మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటిది పార్లమెంట్ ఎలక్షన్స్ టయానికి మాత్రం తెర మీద తీసుకొచ్చి ఇటు ఈడీ కానీ ఇటు సిబిఐ కానీ దూకుడు పెంచుతుంటుంది. ఈ కేసు ఎంతవరకు ఉందంటే దాదాపు ఇది డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్నట్టు మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయే వరకు ఈ కేసు అయితే మొత్తానికైతే విచారణ పేరుతో ఎంక్వైరీల పేరుతో మొత్తానికైతే కొనసాగుతుందని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కవితను అరెస్ట్ చేసి ఢిల్లీలో 7 రోజులు కోర్టులో ప్రవేశపెడుతుంటే 7 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఆమె రోజువారీగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఆమె సెల్ ఫోన్స్ కానీ కొన్ని డాక్యుమెంట్స్ కానీ ఇటు ఈడీ వాళ్ళు ఆ ముందు నుంచి దీనికి సంబంధించి దీనికి సూత్రధారులు ఎవరు, దీనికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి ఎంతవరకు ఎక్కడి వరకు వెళ్ళారు, ఎలాంటి ముడుపులు తీసుకున్నారు, ఇటు ఏ రూపంలో వీళ్ళకి డబ్బు అందజరిగిందనేది అందజేశారనే విషయం మీద మొత్తానికైతే ఈ కూపి అయితే లాగుతున్నారు. అయితే అదే పరిస్థితుల్లో రౌస్ రెవెన్యూ కోర్టులో సిబిఐ దాఖలు చేసినట్టు పిటిషన్లో మాత్రం ఈ త్వరలోనే దీనికి సంబంధించి హై ప్రొఫైల్ వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేస్తారన్న విషయాన్ని మాత్రం వాళ్ళు ఆ న్యాయమూర్తి చెప్పారు. ఎందుకంటే ఇటు మనీష్ సిసోడియాకి ఈ ఢిల్లీ లిక్కర్ సూత్రధారు అయినటువంటి మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు విషయంలో ఇటు సిబిఐ తరఫున లాయర్ కానీ అటు మనీష్ సిసోడియా తరఫున లాయర్ కానీ వాదన జరుగుతున్న క్రమంలో ఇటు సిబిఐ తరఫున లాయర్ మొత్తానికైతే ఈ ఆయనకి బెయిల్ కనుక ఇచ్చినట్టయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అందుకే ఆయనకి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే చాలా సాక్ష్యాలు తారుమారు చేయడంతో పాటు కేసును కూడా తారుమారు చేస్తున్న విషయం మీద అటు వాదనలు అయితే జరిగినాయి. అలాంటి పరిస్థితుల్లో ఇటు మనీష్ సిసోడియా న్యాయవాది కానీ ఇటు సిబిఐ లాయర్ మధ్య ఇద్దరి మధ్య చాలా వాగ్వాదం జరిగింది. అలాంటి పరిస్థితుల్లోనే వీళ్ళిద్దరికి బెయిల్ సంబంధించి ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని ఈ హై ప్రొఫైల్ వ్యక్తి అనేది ఎవరు అనేది మనకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకైతే తెలియదు. కానీ కొన్ని మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ కేసులో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ హై ప్రొఫైల్ వ్యక్తిగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలాసార్లు ఈడీ కానీ నోటీసులు పంపించిన ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేదు. కాకపోతే కోర్టుకు మాత్రం దీనికి సంబంధించి పిటిషన్ అవుతుంటాడు, ఆయన కోర్టుకు హాజరయ్యాడు, బెయిల్ తీసుకున్నాడు. కానీ ఆ హై ప్రొఫైల్ వ్యక్తి అనేది మాత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనే విషయం అయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే హై ప్రొఫైల్ వ్యక్తి అంటే ఇప్పటికే కవితను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం అనేటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం అనేటువంటి మాజీ డిప్యూటీ సీఎం అనేటువంటి మనీష్ సిసోడియా కూడా జైల్లో ఉన్నారు, జైలు జీవితాన్ని అయితే కలుపుతారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా అంతకన్నా హై ప్రొఫైల్ వ్యక్తి అని ఎవరనేది మనకైతే ఇటు సిబిఐ తరపు న్యాయవాది కానీ మనకు బయట అందుతున్న సమాచారం మొత్తానికైతే మనకైతే తెలియదు. కానీ ఇంటర్నల్గా మాత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనే విషయం మాత్రం మనకైతే అర్థమవుతుంది. అందుకనే వీళ్ళు సిబిఐ తరపు న్యాయవాది కూడా ఆయనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతున్న విషయాన్ని మాత్రం మనకైతే స్పష్టంగా చెప్తున్నారు. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వదేశీ న్యూస్ తెలుగు.